రామదాసు కీర్తనల్లో సామాజిక స్పృహ ఇప్పటికి 4 శతాబ్దాల కిందట, సరిగ్గా లెక్క చెప్పాలంటే 422 ఏండ్ల కిందట 1620 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన కంచర్ల గోపన్న తెలుగు సాహిత్యంలో మొదటి వాగ్గేయకారుడిగా, భక్త రామదాసుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన రచించిన దాశరథి శతకంతో సహా అనేక రచనలు నేటికీ అజరామరం. ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న ఆయన కీర్తనలలో భక్తిరసంతో పాటు సామాజిక స్పృహ కూడా ఉన్నది. రామదాసు కీర్తనలు అనగానే కేవలం భక్తికి సంబంధించిన కీర్తనలే ఉంటాయని అనుకుంటాము. భక్తితో పాటు సమాజంలో, మానవ జీవితంలో పాటించాల్సిన ఉన్నత విలువల గురించి కూడా ఆయన కీర్తనలు రచించారు. ఆధ్యాత్మిక సామాజిక వాగ్గేయకారుడిగా కూడా ఆయనను అభివర్ణించవచ్చు. రామదాసు కీర్తనలలో చాలా పాపులరైన ఏ తీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, నా తరమ భవసాగరమీదగ నళిన దలేక్షణ రామ, పాహి రామప్రభో పాహి రామప్రభో, దాశరథి కరుణాపయోనిధి లాంటి